నీటి ప్రార్థన శత్రువైన సాతానును భయపెట్టే బలమైన ఆయుధము నీకు తెలుసా? మొర్దెకై తన జనం కొరకు గోనె సంచి కట్టుకొని బూడిద పూసుకొని మహారోదనతో కన్నీటితో ప్రార్థన చేశాడు. అలాగే ఎస్తేరు కూడా ప్రార్థన చేసింది. తన యొక్క జనాంగాన్ని వాళ్ళు రక్షించుకున్నారు. మరణానికి ఉన్న వారిని దేవుడు వారిని రక్షించాడు. నీవు కూడా కన్నీటి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ యొక్క ప్రజలను దేవుడు రక్షిస్తాడు. నరకానికి వెళ్లకుండా దేవుడు తీసుకొస్తాడు. దుష్టుని బంధకాల నుంచి కూడా దేవుడు విడిపిస్తాడు. అనేకమైన మేలులు, అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు చేయగలుగుతాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా భూమి మీద ఉన్నప్పుడు మహారోధంతో కన్నీటితో ప్రార్థన చేశాడు. కన్నీటి ప్రార్థనకున్న శక్తి ఎంత గొప్పదో తెలుసుకోమని దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.